ఆర్టిస్టులు అంటే సప్తగిరి అన్న, కసిరెడ్డి అన్న, వీళ్ళిద్దరూ ఒక సొంత తమ్ముళ్ళ చూసుకొని సెట్లో నేను ఎక్కడ భయపడుతున్నా కానీ సప్తగిరి అన్న కొంచెం ఎంటర్టైన్ చేస్తూ జోకులు వేస్తూ నాలో ఉన్న ఆ భయాన్ని పోగొడుతూ నన్ను బాగా ఎంకరేజ్ చేసి ఈ షూట్ ప్రశాంతంగా నాకు ప్రశాంతంగా కంప్లీట్ చేసి ఇలా చేసుకున్న సప్తగిరి అన్నకి చాలా థ్యాంక్స్ అన్న. తర్వాత కసిరెడ్డి అన్న నాకు ఎప్పుడు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు. దాన్ని ఏముంది లేరా, అది పెద్ద మ్యాటర్ కాదు, ఏదైనా ఎంటీగా ఉన్న ప్లేస్లో ఇలా కవర్ చేయి అలా కవర్ చేయి అని చెప్తూ ఉంటారు. వెన్నెల కిషోర్ గారితో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. తర్వాత రాజీవ్ కనకాల గారు యాక్టింగ్ లైవ్లో చూశాను. విటివి గణేష్ గారు సెట్లో నా కోసం అని చెప్పి ప్రాన్స్ కర్రీ చేసి పెట్టారు. అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంటే ఎక్కడో తమిళ ఇండస్ట్రీలో ఉన్న సార్ ఇక్కడికి వచ్చి ఏం తింటావు బాబు అని అడిగి మరీ ప్రాన్స్ కుక్ చేసి పెట్టడం, అది నాకు ఒక స్పెషల్ మూమెంట్. నాకు రాయాంచా, షీఈ్ ఏ గ్రేట్ యాక్టర్. అసలు నాకు తెలియదు అసలు ఆ ఏడుపు ఎలా వస్తుందో, ఏడుపు సీన్ వచ్చినప్పుడు ఏడుపు వెంటనే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. హాసిని అండ్ విష్క వీళ్ళిద్దరితో ఎక్కువ సీన్ లేకపోయినా కానీ బట్ వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అది నాకు చాలా యూజ్ అయింది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ తేజు గారు. యా, అండ్ సంధ్య అండ్ జ్యోతిక, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. మూవీలో నేనైతే డ్యాన్స్ బాగానే ట్రై చేశాను. దానికి ఎంకరేజ్మెంట్ ఇచ్చిన భాను మాస్టర్కి చాలా థ్యాంక్స్ అండి. భాను మాస్టర్ ఏంటంటే లైక్ మంచిగా అంటే ఎక్కడ నేను స్టెప్స్ అయిపోతుంది అని, వర్షంలో కాకినాడ షూట్ టైంలో వర్షం బాగా పడుతుంది, ఆ టైంలో కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి మంచి జోష్ ఇచ్చి బాయ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకెవరినైనా పిఆర్ఓ సతీష్ గారికి అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య, మంచి ప్రమోషన్స్లో హెల్ప్ చేస్తా. నాకు ఇంత మంచి పేరు వచ్చింది, దానికి మా నాన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. సారీ నాన్న, అంటే వర్క్ విషయంలో ప్రొఫెషనల్ అన్న. నీకు గుర్తుందో లేదో, నేను నీకు ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి ఇంటికి వచ్చి చెప్పాను నేను. ఏమంటే ఆయన మ్యూజిక్ చేసే దాంట్లో కీరవాణి గారు పాట పాడటానికి వచ్చారు. కీరవాణి గారు ఆయన నిలబడి పాట పాడుతున్నాడని 30 గంట సేపు ఆయన నిలబడే ఉన్నాడు. నీకు ఆ రోజు గుర్తుందో లేదు, వచ్చి చెప్పాను నేను, సంస్కారం అనేది అలా ఉంటుందని. ఆయన చూసి నేను ఎగ్జామ్స్ రాస్తున్న టైంలో ఎగ్జామ్స్ రాస్తున్నట్టు ఫీల్ అవుతుంది. గ్యాబీ రాక్ తను రోజీ అనే ఒక క్యారెక్టర్ చేసింది. తను బ్రెజిల్ నుంచి వచ్చినా సరే అప్పుడు మీరు చాలా ఎమోషనల్గా చాలా లవ్లీగా ఫీల్ అవుతారు.